వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ప్రధాని విదేశీ పర్యటన ఫలించిందా? గంటల తరబడి మోదీ మంత్రులతో ఏం చర్చించారు? ఎలాంటి కీలక అంశాలపై చర్చలు జరిగాయి? కేబినెట్ సమావేశం అవుట్పుట్ ఎందుకు రాలేదు? ఎందుకు రహస్యంగా ఉంచారు? పశ్చిమాసియా సంక్షోభంపై చర్చించారా? ఇంధన వనరుల వినియోగంపై చర్చ జరిగిందా? సంస్కరణల్లో వేగం పెంచుతారా? లేక పలు శాఖల పనితీరుపై అప్డేట్ తెలుసుకున్నారా? పనితీరు బాగాలేని మంత్రులకు మొట్టికాయలు వేశారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే 5 దేశాల విదేశాల పర్యటనకు వెళ్లి వచ్చిన వెంటనే ప్రధాని మోదీ మంత్రులతో దాదాపు 5 గంటల పాటు సుదీర్ఘంగా కేబినెట్ తో భేటీ అయ్యారు. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ సమావేశంలో వికసిత్ భారత్ 2047, ఈజ్ ఆఫ్ లివింగ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లతో పాటు పశ్చిమాసియా సంక్షోభ పరిస్థితులు, వేగవంతమైన నిర్ణయాలు తీసుకోవడంపై ప్రధానంగా చర్చించినట్లుగా తెలుస్తోంది. వికసిత్ భారత్ 2047 లక్ష్యం అనేది కేవలం ఒక నినాదం కాదని, అదొక నిబద్ధత అని ప్రధాని మోదీ స్పష్టం చేసినట్లు టాక్. అభివృద్ధికి చెందిన భారతదేశ కలలను సాకారం చేసుకునేందుకు తీసుకోవాల్సిన సంస్కరణలపై మంత్రులతో చర్చించారు ఆయన. ఈజ్ ఆఫ్ లివింగ్ అండ్ బిజినెస్ అనేది ప్రజల జీవన ప్రమాణాలను, వ్యాపార సులభతర వాతావరణాన్ని మెరుగుపరిచేందుకు మంత్రులు ఉత్తమ పద్ధతులను పాటించాలంటూ మంత్రులకు సూచించినట్లుగా తెలుస్తోంది. ఇక పశ్చిమాసియా సంక్షోభంతో ఇరాన్తో పాటు పరిసర ప్రాంతాల్లో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో దేశీయ భద్రత, ఇంధన సరఫరాలు, భారతీయుల భద్రతకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక సమీక్ష జరిపారని తెలుస్తోంది. వేగవంతమైన పాలనలో భాగంగా వివిధ మంత్రిత్వ శాఖల పనితీరు, ప్రగతిని సమీక్షించడమే కాక పాలనలో మరింత వేగంగా నిర్ణయాలు తీసుకునేలా వ్యవస్థను బలోపేతం చేయాలని ప్రధాని దిశానిర్దేశం చేశారంటున్నారు. అయితే గతంలో కంటే భిన్నంగా మీడియా బ్రీఫింగ్ లేకపోవటం ఇప్పుడు పెద్ద టాక్ గా మారింది. ఇదే విషయానికి సంబంధించి కంప్లీట్ డిస్కషన్ అండ్ అనాలిసిస్ అందించేందుకు మా కొలీగ్ ఆశా న్యూస్ నుంచి సిద్ధంగా ఉన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఆశా, ఓవర్ టు యూ. థ్యాంక్ యూ బ్రహ్మణి. గుడ్ ఆఫ్టర్నూన్. ఎస్, ప్రతిసారి ఏదైనా క్యాబినెట్ మీటింగ్ జరిగినప్పుడు ఎక్కడైనా సరే మనకి ఏపీలో కానీ తెలంగాణ కావచ్చు, క్యాబినెట్ మీటింగ్ జరిగిన తర్వాత అసలు ఆ క్యాబినెట్ లో ఏం చర్చించారనేది మనకి బయటకు బ్రీఫ్ చేస్తూ ఉంటుంటారు మినిస్టర్. కానీ ఈసారి 5 దేశాల పర్యటన ముగిసింది. చాలా పెట్టుబడులు కూడా వచ్చాయి, పెట్టుబడుల కోసం వెళ్లారు, మాట్లాడారన్నారు. వచ్చిన తర్వాత దాదాపు 5 గంటల పాటు ప్రధాని మోదీ కేబినెట్ లో చర్చించారు మంత్రులతో. ఏం మాట్లాడారనేది బయటకు రాలేదు. బయటకు రాకపోవడం వల్లే అనేక అనుమానాలకి ఇక్కడ తావిచ్చినట్టు అయింది. అసలు ఏం మాట్లాడారు, ఏం జరిగింది, దేని గురించి చర్చించారు? ఇప్పటికే పశ్చిమాసియా యుద్ధం కారణంగా ఏదైతే ఇరాన్, అమెరికా, ఇప్పుడు ఇజ్రాయెల్ మాట పక్కన పెడితే, ఎందుకంటే వార్ అనేది 2 దేశాల మధ్య నడుస్తుంది కాబట్టి ఈ వార్ నేపథ్యంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూస్తున్నాం. ఇటుపక్క భారతదేశం కూడా ఆర్థిక పరంగా ఎంత సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుందో కూడా మనకు కనిపిస్తోంది. సో ఇప్పుడు 5 దేశాలు వెళ్ళొచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా మోదీ కేబినెట్ మీటింగ్ పెట్టడం, ఆ మీటింగ్ లో 5 గంటల పాటు చర్చించడం దేనికోసం? ఓకే, ఈజ్ ఆఫ్ డూయింగ్ కావచ్చు, ఈజ్ ఆఫ్ లివింగ్ కావచ్చు, లేదంటే మన దేశం యొక్క వస్తువులను ప్రమోట్ చేయడం గురించి కావచ్చు, స్వదేశీ వస్తువుల్ని వినియోగించే విధంగా, దిగుమతులను తగ్గించే విధంగా మన మీటింగ్ ఏదైతే మాట్లాడో దాని గురించి మనం ఇప్పటివరకు చర్చించుకుంటూ వచ్చాం. సో దీనికి సంబంధించి ఇంకా ఏమన్నా ముందుకు వెళ్ళబోతున్నారా? ఇంకా ఏదైనా చర్చలు జరిగాయా? మంత్రుల పనితీరు సంబంధించి ఏమన్నా మీటింగ్ జరిగిందా? ఇంకా ఏ అంశాలకు సంబంధించి మాట్లాడారు? లేదంటే మన ఆర్థిక పరిస్థితి ఇంకా ఏదైనా భయాందోళనగా ఉందా? దీన్ని రికవర్ చేయడం ఎట్లా అనేదా? ఆ దేశాల నుంచి ఎటువంటి ఇన్పుట్స్ వచ్చాయి, ఏం మాట్లాడారు, అదేమన్నా బయటికి చెప్పకుండా విధంగా ఉన్నాయి, అసలు ఎందుకు బ్రీఫ్ చేయలేదు అనేది పాయింట్ మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు అందం రామరెడ్డి గారు, బీజేపీ నుంచి ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి హేమ గారు ఉన్నారు. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి, వెల్కమ్ టు ది షో. ఫస్ట్ రామరెడ్డి గారు, ఒక అనుమానం అంటే ఒకటేదైనా బయటికి రాకపోతే అనేక అనుమానాలకు, అనేక ప్రశ్నలకి కారణం అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే బ్రీఫింగ్ అనేది బయటికి రాలేదో ఆ మీటింగ్, క్యాబినెట్ మీటింగ్ సంబంధించి ఏం జరిగింది ఏంటి అనేది ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఊహాగానాలు, ఒక్కొక్క రకమైన అంశాలను తెరమిత్తేస్తూ ఉంటారు. అసలు క్యాబినెట్ మీటింగ్ లో ఏం జరిగింది అనుకోవచ్చు? 5 దేశాల పర్యటన తర్వాత అనేక పరిశ్రమలు రావాలని చెప్పారు, ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. టూర్ ని, మోదీని, ప్రధాని కూడా అందరూ చాలా గ్రాండ్ గా వెల్కమ్ చెప్పినటువంటి సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. బట్ మీటింగ్ బ్రీఫ్ కి సంబంధించి అసలు ఈ మీటింగ్ లో ఏం జరిగింది అనే దానికి సంబంధించి మీరేం చెప్తారు? మోడీ 3 మూడవ మంత్రివర్గం, మోడీ ప్రభుత్వం 3వ ప్రభుత్వం వచ్చిన కాబట్టి 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మొత్తం ముఖ్యమైన శాఖలన్నిటి మీద రివ్యూ, సెక్రటరీ కూడా వాళ్ళని కూడా పిలవడం, వాళ్ళతో రివ్యూ, 9 శాఖలు ముఖ్యంగా రివ్యూ జరిగింది ఎక్కువ. దీని పర్ఫార్మెన్స్ చూసుకోవడం. మనము 2047 వరకు
వికసిత భారత్ లక్ష్యంగా ఎంతవరకు మనం ఏ శాఖలో ఎంతవరకు పర్ఫామ్ ఎలా ఉంది, మార్పులు చేర్పులు ఏం అవసరం ఉంటుంది ఆ విషయము. తర్వాత ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న ఇంధన సమస్య, ఆ పశ్చిమాసియా యుద్ధం, దాని పరిణామాలు, ఈ వేటి మీద ముఖ్యంగా వ్యవసాయం, ఇంధనం, ఎరువులు, వీటి మీద, విమానయానం, షిప్పింగ్, వీటి మీద పడుతున్న ప్రభావానికి ఎంత ప్రభావం పడుతుంది, ఏం చేయాలి. సో ఈ అంశాల నుంచి ప్రభుత్వం పర్ఫార్మెన్స్, ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్త విషయంలో ప్రధానంగా చర్చ జరిగింది. కాబట్టి దీనికి ఇది ప్రభుత్వం తదుపరి చర్యలు ఏ విధంగా ఉండబోతాయి, దానికి ఇది బేస్ గా ఉంటుంది. మరి ఇంకొకటి కూడా మనకు మధ్యన మీడియాలో వస్తుంది, యాక్చువల్ గా కన్ఫర్మ్ తెలియదు అంటే మంత్రివర్గ వ్యవస్థీకరణ కూడా ఉంటుంది అని ఒక వార్త వస్తుంది. దానికి ప్రభుత్వం నుంచి ఇంకా మనకు అయింది కదా, అదే అంటున్నాము. మీడియాలో వచ్చేదైనా లేదంటే చర్చించుకునేదైనా వాస్తవం బయటకు రానప్పుడు అవాస్తవాలు కావచ్చు, లేదంటే ఊహాగానాలు కానీ తెర మీదకి వస్తూ ఉంటాయి. ఆ వాస్తవం ఏంటనేది బయటకు వచ్చినప్పుడు వీటన్నిటికీ పుల్ స్టాప్ పడే ఛాన్స్ ఉంటుంది కదా. అసలు ఎందుకు ప్రతిసారి బ్రీఫింగ్ ఉంటుంది కదా, ఈసారి ఎందుకు బ్రీఫింగ్ పెట్టకపోవడానికి రీజన్ ఏమనుకోవచ్చు? ఇప్పుడు ఏంటంటే ప్రజలకు సంబంధించి ప్రత్యేకంగా పథకాలు కానీ స్పెసిఫిక్ ఇష్యూల పరంగా జరిగిన సమావేశం కాదు కాబట్టి 2 సంవత్సరాల మంత్రివర్గం ఎలా పనిచేసింది, 2047 వరకు లక్ష్యంలో ఎంతవరకు ఎక్కడెక్కడ ఎట్లా అచీవ్ అయ్యాము, ఇంధన విషయంతో ఈ పశ్చిమాసియా యుద్ధంతో పరిస్థితులు ఎక్కడెక్కడ ఎట్లా ప్రభావం చూసినా మనం ఏం చర్యలు తీసుకోవాలి అనే విషయంలో చర్చ జరిగింది. కాబట్టి అది చెప్పాల్సిన ప్రజల విషయంలో మోడీ గారు ఇక్కడ హైదరాబాద్ వచ్చినప్పుడే 10 అంశాల విషయంలో మనం వీటి విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిది. ప్రజల గురించే కదా రామరెడ్డి గారు, భారతదేశ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి మాట్లాడాలి, లేదంటే కనుక ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ ఏ విధంగా సెటరేట్ చేయాలనే దాని గురించి చర్చించారనుకో అని చెప్పి మీరు అంటున్నారు. అక్కడ ఏం జరిగిందని బయట రాలేదు కాబట్టి మీరు చెప్తున్నటువంటి పాయింట్ యాజ్ ఎ బీజేపీ రిప్రజెంటేటివ్ మీరు చెప్తున్నారు కాబట్టి దీన్ని మేము కన్సిడర్ చేసుకుంటాం. ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి సంక్షేమం సెటరేట్ చేయడానికి గతంలో 10 పాయింట్లు తీసుకొచ్చారు, అది ఆచరణలో పెట్టాలన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, 2 సార్లు పెరిగాయి, గ్యాస్ ధరలు పెరిగాయి, దాని గురించి మాట్లాడుకున్నాం. ఒకవేళ దీన్ని సెటరేట్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ముందుకెళ్ళబోతున్నారు, లేదంటే ఇంకాస్త సంక్లిష్ట పరిస్థితులు ఉండబోతున్నాయి, ప్రజలకు చెప్పాలిగా. ఇంకా వాళ్ళు ముందుగానే ఒక ఆలోచనతో ఉంటారు కదా. గత 10 రోజుల క్రితమే, దాదాపు 15 రోజుల క్రితమే ఏంటంటే ఈ యుద్ధం ఇప్పట్లో ముగిసేటట్లు లేదు, పశ్చిమాసియా యుద్ధం. దీని ప్రభావం, పరిణామాలు సుదీర్ఘకాలంగా అంటే ఒక 6 నెలల ఏడాది ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొన్ని చర్యలు తీసుకోవాలి. ఏదో వారం 10 రోజుల్లో 15 రోజుల్లో కొన్ని నెల రోజుల్లో ముగుస్తుంది అంటే కొంత భరించే ప్రభుత్వం ఉంటుంది, కాబట్టి అవకాశం ఉంటుంది. అది లేనప్పుడు దీని ప్రభావం ఎక్కువ దీర్ఘకాలంగా ఉన్నప్పుడు కొన్ని ఏవైతే రేట్లు కొంచెం సవరించాల్సి, ఒకేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే $60-70 ఉన్న క్రూడ్ ఆయిల్ 110-120 మధ్యన 70-80% పెరిగినప్పుడు బయట కూడా 40-80% వరకు ప్రపంచ యూరోప్ లో కానీ అమెరికాలో కానీ చాలా దేశాల్లో మన చుట్టుపక్కల కానీ అన్ని పెరిగినప్పుడు మనం ఒకేసారి రాకుండా మనం ఏంటంటే పెంచడం గురించి మాట్లాడలే, పెంచినప్పుడు అప్పుడు డిస్కస్ చేసాం, దాని గురించి మాట్లాడాం. కానీ పెంచబోతున్న ఇండికేషన్స్ అయితే మీటింగ్ లో జరుగుతున్నప్పుడు దాన్ని ప్రజలకు వివరించాలి కదా అనేది. ఒక నిమిషం రామరెడ్డి గారు, మీ పార్టీ తరఫు నుంచి మీరు క్లారిఫై ఇస్తున్నారు, సెటిల్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు, మాట్లాడదాం. హేమ గారు కూడా ఉన్నారు కదా ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి. గుడ్ ఆఫ్టర్నూన్ హేమ గారు. నమస్తే అండి. హేమ గారు, మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు? అంటే ప్రతిసారి క్యాబినెట్ మీటింగ్ అది ఎక్కడైనా కావచ్చు, దట్టు 5 దేశాల విదేశీ పర్యటన ముగించుకొచ్చిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ జరిగింది కాబట్టి ఏం జరిగింది, ఏమేమి అంటే ఇతర దేశాల నుంచి ఏమేమి ఇన్పుట్స్ వచ్చాయి, ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు, ఏమేమి పెట్టుబడులు రాబోతున్నాయి, ఇవన్నీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది పీపుల్ అందరికీ కూడా. కానీ మీటింగ్ అయిన తర్వాత ఎక్కడ ఇది బయట రాకపోవడం అనేది ఎట్లా చూడాలనేది మీ అభిప్రాయం తెలుసుకుందాం. దానికంటే ముందు క్వశ్చన్ అవర్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్డ్. వెల్కమ్ బ్యాక్ టు క్వశ్చన్ అవర్. హేమ గారు, ఏ విధంగా చూస్తారు క్యాబినెట్ మీటింగ్ తర్వాత బ్రీఫింగ్ లేకపోవడం, లేదంటే 5 దేశాల పర్యటన? ఇప్పుడు కొన్ని పాయింట్స్ కూడా చెప్పారు రామరెడ్డి గారు. దేశ ప్రజల గురించి, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి జరుగుతున్నటువంటి పరిణామాలు ఏ విధంగా సెటరేట్ పెట్టాలనే దానికి సంబంధించి ఇదంతా బ్రీఫింగ్ జరుగుతుంది. ఒకవేళ పునర్వ్యవస్థీకరణ జరిగితే మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ అప్పుడు మాట్లాడదాం. ఇంకా దాని గురించి ఎటువంటి క్లారిటీ లేదు కాబట్టి. కాకపోతే పనితీరు సంబంధించి మంత్రులతో మాట్లాడారు అనే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది, లైట్ ఊహాగానాల ప్రకారం, లేదంటే అక్కడ ఉన్నటువంటి వారు చెప్పినటువంటి విధానం ప్రకారం మనకు తెలుస్తుంది. కానీ మిగిలిన పాయింట్స్ లో వికసిత్ 2047 గురించి చర్చించారు అంటున్నారు, లేదంటే కనుక భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా వెళ్ళడానికి ఏ విధంగా ముందుకెళ్లాలనే దాని గురించి చర్చించారు, భారతదేశ ఆర్థిక వ్యవస్థను సెటరేట్ చేయడానికి అనేది చెప్తున్నటువంటి మాట. మీరేమంటారు? ప్యానెల్లో ఉన్న వాళ్ళందరికీ నమస్తే, అలాగే మన ఐన్యూస్ వాళ్ళకి కూడా నమస్తే అండి. ఈ రోజున 2047 వికసిత్ భారత్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. అసలు ఇప్పుడు 12 సంవత్సరాలుగా వికసిత్ భారత్ ఏ విధంగా జరిగిందని చెప్తున్నారా?
దేశ పర్యటన మొన్ననే హైదరాబాద్ కు వచ్చి ఏం చెప్పిపోయారు, అసలుకి బంగారం కొనొద్దు, డీజిల్ పెట్రోల్ తక్కువ చేయండి, మీరు ట్రైన్లలో తిరగండి అంటే ఇప్పుడు ట్రైన్ లో మీన్స్ అంటే నడుచుకుంటూ పోండి అనే విధంగా పాతకాలం పద్ధతులు తీసుకురండి అని చెప్పి చెప్తున్నారు. అంటే ఆర్థిక సంక్షోభం అనేది మొత్తం సంక్షోభం వచ్చేసింది, ఆర్థిక వ్యవస్థ పడిపోయింది. ఎందుకంటే డాలర్ రేట్ ఈ రోజును చూసుకుంటే 96 వరకు వచ్చేసింది. అంటే ఒకప్పుడు ఇదే మోడీ గారు 60 రూపాయల చిల్లర ఉన్నప్పుడు నేను ఇండియాలో పుట్టినందుకే సిగ్గుపడుతున్నా అని చెప్పేసి అన్నారు. నాకు 100 రోజులు టైం ఇవ్వండి అని చెప్పేసి అన్నారు. ఈ 12 సంవత్సరాలు ఏం చేసిరు? ఒక ప్రధాని గారు దేశానికి ప్రధానిగా ఉన్నప్పుడు అదే ట్యాక్సులు దేశ ట్యాక్సులు ఉపయోగించుకొని బయట కంట్రీలలోకి పోతుంటారు. కానీ ఎక్కడికి పోయినా గానీ నిధులు ఎంత తెచ్చారు, ఏ ప్రాజెక్టులు తెచ్చారు అనే దాని మీద ఖచ్చితంగా ఏ దేశాలకు పోయినా కూడా మీడియా ముందుకు వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టాలి. కానీ వీళ్ళు ఎప్పటి నుంచి 12 సంవత్సరాల నుంచి అసలు ఏ ప్రెస్ మీట్ పెట్టరు. ఇక ఇప్పుడు మొన్న వచ్చిన తర్వాత పోయినప్పుడు అయితే అసలు ఏ విధంగా అంటే కొన్ని వార్తలు ఎలా వస్తున్నాయంటే వీళ్ళు చెప్పేది దాని వికసిత్ భారత్ గురించి లేకపోతే ఇంధనం గురించి అని చెప్పేసి దాంట్లో చూసుకున్నప్పుడు ఈ నార్వే పోయినప్పుడు నార్వే పోయింది అదానీ కంపెనీ అక్కడ ఉండి దాన్ని వచ్చేసి మొత్తానికి వాళ్ళు బ్యాన్ చేశారు కాబట్టి దానికోసం మాట్లాడడానికి అదాని కోసం పోయినట్టుగా వచ్చేసి కొన్ని వార్తలలో వస్తున్నాయి. మరి దీన్ని ఏ విధంగా, ఎందుకంటే వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టేసి ఫలానా దానికి మేము పోయినాము, కంపెనీలు వచ్చేసి మేము తీసుకొచ్చినాము, ఫలానా ఇంత ఫండ్ తీసుకొచ్చినాము అనేది చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మీరు చెప్పనప్పుడు ఎన్నో రకాలుగా వార్తలు వస్తుంటాయి. అది ఎంతవరకు వాస్తవం అనేది మనమే ఊహించుకోవాలి. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఏ రోజు వచ్చేసి నిజాలను బయటపట్టేదే లేదు. సో తర్వాత వచ్చేసి డెన్మార్క్ పోయిండు, మరి డెన్మార్క్ ఎందుకు పోయిండో తెలియదు. ఇటలీకి పోయిండు, చాక్లెట్లు ఇవ్వడానికి పోయినట్టుగా ప్రచారాలు వస్తున్నాయి. చాక్లెట్లు కొంటున్నారు అన్నట్టుగా, చాక్లెట్లు కొంటేండి, చాక్లెట్లు ఆమెకి ఇస్తేండి, దాని గురించి అసలు నువ్వు ఎందుకు పోయినావు, ఎంత ఏంటిది మన దేశానికి ఎలాంటి కంపెనీలు ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకొచ్చావు అవన్నీ మాట్లాడాలి. దాని గురించి మాట్లాడు. యూఏఈకి పోయిండో మరి దేనికి పోయిండో లేదు. కొన్ని దాంట్లో చూసుకుంటే మనం వచ్చేసి ఆయన పెంగ్విన్ లాగా హగ్ చేసుకోవడానికి పోయినట్టుగా అంటారు, ముందు ముస్లిం అని చెప్పేసి ఇక్కడ గొడవలు పెడుతుంటారు, మరి ముస్లిం వాళ్ళని పోయి హగ్ చేసుకొని వస్తుంటారు. అర్థం కాదు కొన్ని విషయాలు. ఇప్పుడు చూసుకుంటే వీళ్ళు చెప్పండి. ఓకే, పర్సనల్ అటాక్స్ అనేది పక్కన పెడితే యాజ్ ఎ ప్రధానిగా వెళ్లారు, దేశాల పర్యటన చేశారు, పెట్టుబడులు రావడం కోసం ఏదైనా రేపు ఒకవేళ మీరు అధికారంలోకి వచ్చి మీరు ఆ పొజిషన్ లో ఉన్నా సరే దేశాల పర్యటనకి వెళ్ళారు, మన దేశానికి ఎంతో కొంత లాభం చేకూర్చాలనే కదా అక్కడ వెళ్ళేది. అంతేకాదు పర్సనల్ మీటింగ్స్ అయితే కనుక హైప్ ఉండదు, ఈ విధంగా చేయాల్సిన అవసరం కూడా లేదు. మన దేశం గురించి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంతో కొంత రావాలి, ఆ జరిగిన పర్యటన వల్ల మన దేశానికి ఏ విధంగా లబ్ధి చేకూరుతుంది అనే దాని గురించి మాట్లాడదాం. బట్ ఏదైతే ఇప్పుడు 2047 వికసిత్ భారత్ అంటున్నారు, దానికి సంబంధించి మీరు కొన్ని క్వశ్చన్స్ చేశారు, దానికి సంబంధించి రామరెడ్డి గారు ఏమంటారు చూద్దాం. రామరెడ్డి గారు 2047 విజన్ అంటున్నారు, బట్ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ లో ఆర్థిక పరిస్థితి, ఆర్థిక సంక్షోభం గురించి ఎవరో మీరు మాట్లాడుకునేది కాదు, డైరెక్ట్ గా ప్రధానే మాట్లాడే సందర్భంలో ఎట్లా చూడాలి? ఇది ప్రపంచం సంక్షోభంలో ఉంది, దాని మీద మన దేశ ప్రభావం మన దేశమే తక్కువ పడే ప్రయత్నం చేస్తున్నాము. మొత్తం కొంత పడుతుంది. దానికి మనం ఏం చేయాలి? ముఖ్యంగా ఏంటంటే క్రూడ్ ఆయిల్ విషయం ఒకటి వచ్చింది. మెయిన్ క్రూడ్ ఆయిల్ మనం కానీ గ్యాస్ కానీ ఇంపోర్ట్ లో చాలా ఇబ్బంది, హార్మోజ్ జలసంధి సమస్య మిగతా ఉన్నప్పుడు మనం ఏంటంటే ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో వెళ్ళాలి, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు అభివృద్ధి వాటి గురించి చెప్పారు. ఇప్పుడు అభివృద్ధి అంటే 2047 వరకు వికసిత్ భారత్ అంటే గత 12 ఏళ్లలో 10వ స్థానం నుంచి 4వ స్థానంకి వచ్చింది. బార్డర్ల 4-5 స్థానాల్లో ఏంటంటే ఈ మన పశ్చిమాసియా యుద్ధంతో షేర్ మార్కెట్ లో కొద్దిగా సెన్సిటివ్ దీంతో 4-5 స్థానాల్లో ఉంది. అంటే 5 స్థానాలు అయితే పెరిగింది, 5-6 స్థానాలు. సో అది మేజర్ స్టెప్. ఇంకొకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, జాతీయ రహదారులు, ఎయిర్పోర్ట్లు, రైల్వేస్ డెవలప్మెంట్ కు మూల స్తంభాలు ఇవి. వీటిని ఏంటంటే చాలా దేశవ్యాప్తంగా తీసుకుపోతున్నారు. జల రవాణా కానీ, రైల్వే కానీ, రోడ్వే కానీ అన్ని చేస్తే డెవలప్మెంట్ వస్తుంది. దాంతో ఉపాధి కూడా వివిధ రంగాలకు, వివిధ కేటగిరీలకు ఉపాధి వస్తూ డెవలప్ అయింది. ఆర్థిక డెవలప్మెంట్ కూడా డిస్ట్రిబ్యూషన్ వచ్చింది అన్ని వర్గాలకు. ఆ విధంగా డెవలప్ చేస్తూ పునాదులు వేసిండ్రు. ఆర్థిక వ్యవస్థ మంచిగా ఉంది. అందుకే మనం బయట 40 నుంచి 80% ఆర్థిక వ్యవస్థ కరెక్ట్ గా ఉందని చెప్తారు, మీరే కదా సరిగా లేదని చెప్తున్నారు, అన్ని సెటిల్ చేసుకోవడం చెప్తున్నారు. చెప్పలేదు, ఆర్థిక వ్యవస్థ సరిగా లేదని చెప్పలేదు. గోల్డ్ 2 ఏళ్లలో రెట్టిపోయింది రేట్ అంతర్జాతీయంగా. రావడంతో
గోల్డ్ ఇంపోర్ట్, గోల్డ్ అనేది బేసిక్ నీడ్ కాదు. ఏంటంటే మనకు ఏ విధంగానూ ఐటమ్ కాదు, ఏ విధంగా అటువంటి తీసుకోవడం వల్ల బేసిక్ నీడ్ కాదంటారా? ఆయిల్స్ అవి ఆయిల్స్ వినియోగం తగ్గించమని చెప్పారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైపు వెళ్ళాలని చెప్పారు. రెండు ఉంటాయి. ఆయిల్ వంట నూనెలు తగ్గించమే, వాడకం తగ్గించమంటే ఒకటి ఆరోగ్యానికి మంచిది, రెండు అవి విదేశాల నుంచి దిగుమతి ఎక్కువైతున్నాయి. ఇది పాయింట్. దిగుమతుల మీద ఆంక్షలు ఉండాలి, దిగుమతుల మీద మనం ఎక్కువ ఏదైతే మనము దాని మీద ఆధారపడుతూ ఉంటామో దానివల్ల మనకు నష్టం చేయకూడదని చెప్పారు. దాంట్లోనే కదా పెట్రోల్, డీజిల్, గ్యాస్ ఏదైతే మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నామో విదేశీ వస్తువులకు సంబంధించి, డెస్టినేషన్ మ్యారేజ్ సంబంధించి, ఇవన్నీ చెప్పిన పాయింట్స్ దానికి సంబంధించే కదా. ఇప్పటి వరకు ఎప్పుడైనా వచ్చిందో ఇటువంటి డిస్కషన్? ప్రజలు పెట్రోల్, డీజిల్ వాడకాన్ని తగ్గించండి, ఆయిల్స్ తగ్గించండి, ఇటువంటి పరిస్థితులు ఎప్పుడైనా ప్రధాని నోటి నుంచి మనం విన్నామా? ఏదండి, ఇప్పుడు క్రూడ్ ఆయిల్ రేటు డబుల్ అయింది, దాదాపు డబుల్ అయింది. మనం తక్కువగా ఉన్నప్పుడు అదే అందుకే భారం తగ్గించారా? తగ్గించండి. కేంద్ర ప్రభుత్వము 2 సార్లు ట్యాక్స్ తగ్గించింది. తగ్గిస్తే ఇక్కడ నాన్ బీజేపీ ప్రభుత్వాలు తగ్గియాలి. ఇప్పటికి యూపీ మన రేట్లు చూసుకోండి, పెట్రోల్ రేట్లు 40 రూపాయలు స్టేట్ గవర్నమెంట్ వేస్తుంది, 15 రూపాయలు 20 లోపే సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గాక సెంట్రల్ కేంద్రాన్ని బదనాం చేసే కుట్రలు చేస్తున్నాయి 2 సార్లు. ఇప్పుడు తగ్గించలేదు, గతంలోనూ తగ్గించలేదు. మీరు తగ్గించినప్పుడు ఏదైతే 2 రూపాయలు తగ్గించారో గతంలో, ఆ 2 రూపాయల తర్వాత కూడా మేము కొంత తగ్గించాము. అప్పుడు కూడా పెంచారు, పెంచి తగ్గించారు. ఒక్కసారిగా ఉన్న ధరని తగ్గించినటువంటి పరిస్థితులు కాదు. సేమా గారు, ప్రధానమంత్రి మోడీ గారు ప్రధానమంత్రి కాకముందుకేమో క్రూడ్ ఆయిల్ వచ్చేసి తక్కువగా ఉంది, బ్యారెల్ రేట్ తక్కువగా ఉంది, అయినా కూడా ఈ ప్రభుత్వాలు ఎక్కువగా డీజిల్ పెట్రోల్ మీద జనాల మీద భారం పోతున్నారు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అనే వచ్చి మరి 40 రూపాయల పెట్రోల్ ఎంత చేశాడు ఇప్పటిదాకా? 100 రూపాయలకి పెంచారు. మళ్ళీ మొన్నటికి మొన్న కూడా మళ్ళీ పెంచుకుంటూనే వచ్చారు. 5 రూపాయలు, తర్వాత మళ్ళీ 90 పైసలు, ఇలా పెంచుకుంటూ వచ్చారు. మరి ఎక్కడ మీరు తగ్గించారు? మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు చెప్పిన మాట ఏంటిది, మీరు చేసిన ఏంటిది? జుమ్లా మాటలా మాట్లాడింది. ఈ ఆర్థిక సంక్షోభం అనేది మొత్తానికి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్నది. బంగారం దేనికి పనికిరాదంటున్నారు. జనాలకు రేపు పొద్దున బంగారం కొని పెట్టుకుంటే సడన్ గా వాళ్ళకి ఎమర్జెన్సీ వచ్చినప్పుడు, హెల్త్ ఇష్యూస్ కానీ ఇంకేదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు దాన్ని వెంటనే తాకట్టు పెట్టుకొని పైసలు తీసుకురావడానికి అది ఎంతో ఇంపార్టెంట్ అయిన విషయము. దానికి అవసరం లేదంటారు. డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల నిత్యావసర ధరలు కూడా వచ్చేసి ప్రతి దాని మీద పెంచుకుంటూ వచ్చారు. ఒకప్పుడు మీ ప్రభుత్వం లేనప్పుడు 12 సంవత్సరాల కిందట 40-50 రూపాయలు పప్పులు, ఉప్పులు, మన ఆయిల్ రేట్స్ ఉంటే ఈ రోజున వచ్చేసి ఎంత లేదన్నా మీకు ట్రిపుల్ రేట్స్ 4 టైమ్స్ పెంచేసి 200 రూపాయల దాకా పప్పులు వచ్చాయి. ఈ రోజున ఏంటిది మన ఆయిల్ రేట్స్ ఎంత పెరిగిపోయినాయి. ఇవన్నీ దీనికి ప్రతి దానికి లింక్ అప్ అయి ఉంటాయి. ఈ డీజిల్ రేట్లు, పెట్రోల్ రేట్లు, గ్యాస్ రేట్లు పెరగడం వల్ల ప్రతి దానికి లింక్ అప్ అయ్యి ఈ రోజున ఆర్థిక వ్యవస్థ దెబ్బతీయడానికి కారణం ఎవరు అంటే మీరే. ఎందుకంటే అదానికి, అంబానికి కొన్ని వేల కోట్లు వచ్చేసి అప్పులు ఇస్తున్నారు, మాఫీ చేస్తున్నారు. ప్రజలతో మీరెందుకండి ఇస్తారు? ప్రజలను అడిగారా? మాఫీ చేసుకుంటా మిడిల్ క్లాస్ వాళ్ళకు ఎవరైనా ఈఎంఐలు కట్టకపోతే వాళ్ళ మీద పడి, రైతుల మీద పడి ఈ రోజున వాళ్ళకి మొత్తం ఈ రోజు వీళ్ళ మీద మళ్ళీ ప్రజల మీద భారం వేసుకుంటారు. ఈ రోజున మీరు ఈ డీజిల్ పెట్రోల్ అంటే ఇరాన్ సంబంధించిన నేత మన భారతదేశానికి వచ్చేసి నేను తక్కువగా ఇవ్వడానికి రెడీగా ఉన్నాను, నేను ఇస్తా అంటే మోడీ గారు ఎందుకు తీసుకురావట్లేదు? ఎందుకు అమెరికా వచ్చేసి ఒప్పుకోవాలా? అమెరికా నుంచి తెచ్చుకోవాలా? ఎందుకో మనకి రేట్ తక్కువగా ఇస్తా అన్నప్పుడు ఎందుకు తీసుకోవట్లేదు? సరే, ఓకే, ఇదంతా జరిగిందో లేదన్నది మనకు తెలియదు కాబట్టి ఈ 5 hours మీటింగ్ లో ఏం జరిగిందని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఎక్కడ మొత్తానికి అక్కడ అంబానీకి వీళ్ళు వచ్చేసి ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాలో ఇప్పుడు ఎప్పుడు పోయినా కూడా మనకు వార్తలు వచ్చేది భారతదేశానికి నిధులు తీసుకొస్తున్నారా, భారతదేశానికి డెవలప్మెంట్ తీసుకొచ్చారు, ఇవన్నీ ఏది ఉండదు. ఎంతసేపటికి అదానికి, అంబానికి కంపెనీలన్నీ ఎట్లా కట్టబెట్టాలి అనే దాని మీద పోతూ ఉంటారు. అది అందరికీ తెలిసిన వాస్తవాలాగానే ఈ రోజు ప్రచారాల్లోకి వస్తున్నాయి. ఈ రోజున కనీసం వచ్చేసి ఒక నీట్ పేపర్ లో వచ్చేసి లీక్ చేస్తే దాన్ని ఇంతవరకు వచ్చేసి తనను ఏదైతే ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నారో తనను వచ్చేసి మొత్తానికి సస్పెండ్ చేయాలి అని చెప్పేసి అన్నట్టుగా అన్ని రకాలుగా
ఏంటిది యువత జంజీ యువత ఈ రోజు వచ్చేసి అందరూ ఏకమై బయటికి వస్తున్నారు. ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ ఆయనను డిమాండ్ అసలు నెక్స్ట్ ఒక మంత్రిగానే దేంట్లో వచ్చేసి తీసుకోకూడదు అన్నట్టుగా వాళ్ళు వస్తున్నాయి. అది ఒకవేళ చేసి ఉండొచ్చు అని మేము అనుకుంటున్నాం. నిజంగానే ఈ రోజున జంజీ వ్యవస్థకు న్యాయం చేయాలని ఇప్పటికైనా ఇంత తీసుకొచ్చినప్పుడు ప్రజలలో వచ్చేసి ఆక్రోషంగా ఉన్నారు. మనం ఏది చేయలేదు, మొత్తానికి వచ్చేసి ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసాము, యువతకు జాబ్స్ ఇస్తాను ఇవ్వలేదు. ఈ రోజు వచ్చేసి ఈ రకంగా ఉంది కాబట్టి అది జరుగుండొచ్చు అనుకుంటున్నాను. చెప్పండి అంటే మీ పాయింట్ మేడం. ఇప్పుడు అదాని అంబానీ విషయం చెప్తారు, నోటికి ఎట్లా మాట్లాడతారు. 2013లో అసలు వాస్తవాలు బయటకు రాకపోతే ఈ విధమైన విషయాలు బయటకు వస్తూ ఉంటాయి. నేను స్టార్టింగ్ లో చెప్పిన పాయింట్ కూడా అదే. అసలు మీటింగ్ ఏం జరిగిందని చెప్పి బయటకు వస్తే ఆ మీటింగ్ లో జరిగిన అంశాల గురించి ఈరోజు చర్చించుకునే వాళ్ళం. ఆ మీటింగ్ అంశాలు అనేది తెర మీదకి రాలేదు కాబట్టి అసలు ఏం జరిగిందో తెలియక దీని గురించి చర్చించారనేది మీడియాలో వచ్చినాయి. మీటింగ్ అంశాలు బ్రీఫింగ్ ఇవ్వకపోయినా మీడియాలో వచ్చినాయి. నేను చెప్పినా మళ్ళీ చెప్పమని చెప్తా. మీడియాలో పశ్చిమేసియా సంక్షోభ విషయంలో మన స్ట్రాటజీ ఎలా ఉండాలి పబ్లిక్ చెప్పేది కాదు. సమావేశంలో చర్చిస్తారు, నిర్ణయం తీసుకుంటారు. ఇంధన భద్రత, వ్యవసాయం, మన ఎరువులు కానీ వీటిని ఏం చేయాలి దాని మీద చర్చించి నిర్ణయం తీసుకుంటారు. అలాంటి స్ట్రాటజీలు బయటికి ఎక్స్పోజ్ చేయరు. ప్రభుత్వం చర్చించి నిర్ణయం తీసుకుంటది. ఒకటి అదాని అంబానీ విషయంలో ఒకటి చెప్తున్నారు. అంబానీ రిలయన్స్ కంపెనీ 2013లో ఓఎన్జీసీ బావి పక్క నుంచి హై ప్రెషర్ తోటి 13,000 కోట్ల గ్యాస్ తీసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పెనాల్టీ వేయలే. మోడీ ప్రభుత్వం వచ్చినాక 2016లో 24,500 కోట్లు పెనాల్టీ వేసింది. అది సుప్రీంకోర్టు నడుస్తుంది. ఇప్పుడు మేము మిడిల్ మ్యాన్ తో సెటిల్మెంట్ చేసుకుంటాం, కోర్టులో విచారణ వద్దని మొన్న అంబానీ గ్రూప్ అడిగితే సుప్రీంకోర్టు చెప్పింది, మీరు మిడిల్ మ్యాన్ తో సెటిల్ చేసుకోండి, సెటిల్ అయితే మేము క్లోజ్ చేస్తాం, మేము విచారణ ఆపమన్నాం. కాబట్టి మోడీ ప్రభుత్వం అదాని అంబానీ విషయంలో చిట్లా ఉండడానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఇది. 13,000 కోట్ల దోపిడీకి 24,500 కోట్ల పెనాల్టీ. అలాగే మాట్లాడండి ఒక నిమిషం. లగడపాటి రాజగోపాల్ కాంగ్రెస్ మాజీ ఎంపీ 45,000 కోట్లు బ్యాంకులో ముంచుండు. కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ 45,000 కోట్లు బ్యాంకులో ముంచుండు. తనది 1.5% షేర్ పెట్టుకొని దొరకకుండా కాంగ్రెస్ ఎంపీ దాని మీద ఎవరు మాట్లాడరు. కాంగ్రెస్ దోపిడీలను దుర్మార్గాలు ఎవరు మాట్లాడరు. ఏదైనా కావచ్చు. కేబినెట్ మీటింగ్ లో దేశం యొక్క ప్రగతి గురించి, దేశ ఆర్థిక వ్యవస్థ గురించి, దేశానికి వచ్చినటువంటి పెట్టుబడుల గురించి మాట్లాడున్నారని చెప్పి అంటున్నారు. కాబట్టి అదే జరగాలని కోరుకుంది. ఇప్పటి వరకు ఏదైతే ప్రజల మీద భారం మోపుతున్నారో ఆ భారాన్ని తగ్గించడానికి ఏదైనా ప్రయత్నాలు చేస్తున్నారా, దానికి అనుగుణంగా ఏదైనా కార్యాచరణ రూపొందిస్తున్నారా అనేది కూడా ఒక పాయింట్ దాని మీదకి వస్తుంది. అదే విధంగా జరిగితే కనుక ప్రజలు హ్యాపీ, అందరూ హ్యాపీ. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా. ఇది వాళ్ళ క్వశ్చన్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. నమస్తే.